మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్స్ లో చాలా అన్యాయాలు అక్రమాలు దగాలు జరిగినాయి అని కాంగ్రెస్ ఒక లెటర్ ఈసీకి ఇవ్వడం జరిగింది. ఆ లెటర్లో కొంతమంది ఓటర్లని డిలీట్ చేయటం, లాస్ట్ మూమెంట్లో కొంతమందిని యాడ్ చేయటం, ముఖ్యంగా కొన్ని బూతుల్లో 10,000 మంది ఓటర్స్ని యాడ్ చేయటం, డిలీట్ చేయటం జరిగింది. అంతేకాకుండా ఈవీఎం సరిగా పనిచేయలేదని మరియు డేటా డిస్క్లోజ్ చేసినప్పుడు పోలైన ఓట్ల సంఖ్య, మొత్తం ఓట్ల సంఖ్య గురించి చెప్పడంలో తప్పులు చెప్పారని ఇలాంటి కంప్లైంట్లు చాలా 29వ తారీఖు నాడు ఇవ్వడం జరిగింది ఈసీకి కాంగ్రెస్ పార్టీ. దానికి సంబంధించి ఈరోజు అంటే 3/12/2024 ఒక మీటింగ్ కాల్ఫర్ చేసింది. మీకు వచ్చిన ప్రతి అనుమానాన్ని మేము క్లారిఫై చేస్తామని చెప్పి ఈసీ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్న మీటింగ్లో వాళ్ళు ఏమనుకున్నారంటే, లీడర్స్ అందరూ మనం యునైటెడ్గా ఉంటేనే వీళ్ళని మనం జయించవచ్చు ఎలక్షన్స్లో, మనమే అగెనిస్ట్గా స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటే డేటా ప్రకారం లేకుండా ఇబ్బంది పడతామని చెప్పి అనుకోవడం జరిగింది. అంతేకాకుండా ఫ్యాక్షనిజం కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటు దెబ్బని తీసిందని కూడా అనుకోవడం జరిగింది. బియాండ్ ఈవీఎంస్ ఫ్యాక్షనిజం మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది. అయితే ఈసీ చెప్పేది ఏంటంటే, ఈ పోలింగ్ ఆఫీసర్కి చాలా పనులు ఉంటాయి ఎలక్షన్లో. అలా ఎలక్షన్ జరిగేటప్పుడు కొన్ని సందర్భాల్లో కొంత తప్పుడు డేటాలు, అక్కడక్కడ ఇన్కరెక్ట్ డేటా వచ్చినాయి, కానీ అది ఎలక్షన్ ప్రాసెస్లో ఒక భాగమే, కానీ తప్పులు లేకపోతే ఏదో ఇబ్బందికరమైన విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు, అలా చేయలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ప్రొసీజరల్ ప్రయారిటీస్ ఏదైతే ఉందో ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ముందల వాటిల్లో ఒకదాని ముందు ఒకదాని తర్వాత చేసుకుంటూ పోయారు కాబట్టి కొంత డిలే జరిగింది. నెక్స్ట్ కొంత ఇన్కరెక్ట్ డేటా కూడా ఇచ్చారు. అంతేగాని ఈ యొక్క డిలీషన్ విషయంలో కానీ, యాడింగ్ విషయంలో కానీ, ఈవీఎంస్ విషయంలో కానీ ప్రాపర్గానే జరిగింది ఈచ్ కన్స్టిట్యున్సీలో అని చెప్పి వాళ్ళు అంటున్నారు. తర్వాత ఇన్ఎక్స్ప్లికబుల్ ఇంక్రీజ్ ఇన్ ఓటింగ్ పర్సంటేజ్ అయిన తర్వాత ఏదైతే సడన్ గా ఓటర్స్ టర్న్అవుట్ అయ్యారో దానివల్ల పోలింగ్ పర్సంటేజ్ పెరగటం, వాటికి సంబంధించి డేటా కానీ అవన్నీ సరిగా ఇవ్వలేకపోవడం జరిగిందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే సామాన్య మానవుడు ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ అనేది జవాబుదారీతనంతో మరియు పారదర్శకతతో పనిచేయాలి. కాన్స్టిట్యూషనలిజం అనేది అంటే రాజ్యాంగబద్ధంగా పనిచేయడం అనేది ఎలక్షన్ కమిషన్ యొక్క ముఖ్య పని కాబట్టి అది అలా చేస్తారని ఆశిస్తున్నారు. రాబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఇంకా పకడ్బందీగా కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు అనేది బాగా చేస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం.